హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ బ్లాగ్స్. అందరికీ నమస్తే. బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఈరోజు వచ్చేసరికి గణపతయ్య నిమజ్జనాలండి, 7వ రోజు అనమాట. సో మా కాళ్ళలో పెట్టిన గణపయ్య నిమజ్జనం గంగమ్మ ఒడికి చేరుతున్నారు ఈరోజు. సో మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం గణపతి వచ్చి మా ఊరిని చల్లగా చూడాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న అందరు కూడా చల్లగా ఉండాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా ఊర్లో జరిగిన గణపతయ్య నిమజ్జనాల విశేషాలు, అక్కడ జరిగినవన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ప్రతి చోట సాంగ్స్ ఉన్నాయండి, నేను రిమూవ్ చేశాను, అంటే మ్యూట్లో పెట్టేశాను. సో మీకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు యాక్చువల్ సాంగ్ ఇచ్చుంటే పోయేది, చాలా మంచి వైబ్రేషన్ ఉండేది దేవుడిది. కానీ ఇంకా కాపీరైట్ పడుతుందేమో అన్న ఒక్క భయంతో రిమూవ్ అయితే చేయటం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి మా గణపతిని 7 రోజుల పాటు మాతో ఉంచి పూజలు చేశారు. ఇవాళ ఇంకా ట్రాక్టర్ ఎక్కిస్తున్నాం, నిమజ్జనం కోసం సిద్ధమవుతున్నాం. లడ్డు పాట, కలశం పాట అండ్ పట్టు పంచకండవ పాట అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. పాట వేలం వేయటం అందరూ ఎవరికి వాళ్ళు పాటలు కంప్లీట్ చేసుకున్న తర్వాత గణపతి అయితే ఇంకా అందరూ మా యొక్క ఊర్లో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఇంకా ట్రాక్టర్ అయితే ఎక్కిస్తున్నారు. మీరు కూడా చెప్పండి మరి. జై బోలో గణపతి మహారాజ్కి జై అనేసి. ఎందుకంటే నిజంగా అండి ఎవరికైనా రావాల్సింది, అంత ఎగ్జైటింగ్ ఉంటుంది. దేవుణ్ణి నమ్మే వాళ్ళకి నిజంగా భక్తితో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఇంకా మా గణపతయ్య ప్రయాణానికి సర్వం సిద్ధం అన్నట్టు. ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఇంకా పసుపు కుంకుమలతో కొబ్బరికాయ కొట్టుకొని అండ్ వారు పోసుకుంటూ వెళ్తారు. అంటే మా యొక్క మా వీధులు దాటే వరకు వారు పోసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఈ వీధి వాళ్ళు వారు పోసుకుంటూ వచ్చారు, నెక్స్ట్ వీధి మాది. అక్కడ నేను కూడా వారు పోసాను అనమాట గణపతయ్య దగ్గర. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేశారు ఇంకా ట్రాక్టర్ని అయితే. ఇప్పుడు వారు పోస్తుంది నేనే అనమాట. అక్కడ మా వీధి వరకు వారు పోసుకుంటూ వచ్చాను. అంటే ఆల్రెడీ కలశం ఊరేగింపు వీడియో చూసే ఉంటారు, ఇందాకే అప్లోడ్ అయింది. సో ఇక్కడ మా గణపతయ్యని మా వీధి వరకు వారు పోసుకుంటూ నమస్కరించుకున్నాము. ఇంకా నిమజ్జనం మామూలుగా ఉండదు మా ఊర్లో, ఎక్కడా తగ్గేదేలా అన్నట్టుంటుంది. డ్యాన్స్లు, పాటలు, రంగులు ఎవరు తగ్గరు. సో ఫుల్ జోష్ మీద ఉంటుంది. మీరే ఇంకా చూసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఎంత సంతోషంగా నిమజ్జనం చేసామో ఆ గణపతయ్య కృపతో. ఇదిగోండి నా బంగారు తల్లి చిట్టి అండ్ సెంటర్లో డ్యాన్స్ వేస్తుంది కదా. సో తను ఫుల్ జోష్ మీద ఉంది, డ్యాన్స్ వేస్తుంది. మా బాబుకి అయితే కొంచెం షై ఫీల్ ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, అంత ఇయ్యాలని ఉంటుంది కానీ వెయ్యలేడు అందరి ముందు. కానీ పాప అలా కాదు, తనకు అనిపిస్తే చేస్తుంది.
అంటే మా వైపు చూస్తుంది, మేము సరే అన్నామంటే ఇంకా చేస్తుంది అనమాట. సో నేను కూడా తనకి ఇష్టమైనవి చేయించాలనేది కోరుకుంటాను, అది తప్పు కానప్పటికీ. సో అందుకనేసి తనకి ఇష్టమైనవి తను ఫుల్ జోష్ మీద ఎంజాయ్ చేసింది ఆ రోజు. సో వాళ్ళ బాబాయిలు మామలు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో కొంచెం ఊపు వచ్చేసింది డ్యాన్స్ మీద. హాయ్